సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు అమ్మవారు చెప్పిన నిరంతర సాధన గురించి తెలుసుకుందాం. విదిత అవిదితాలకు అతీతమైనది నా రూపం. అద్దంలో లాగా బ్రహ్మజ్ఞాని ఆత్మలో అది ప్రతిబింబిస్తూ ఉంటుంది. లోకంలో వెలుగునీడలు స్వచ్ఛంగా విడివిడిగా ఎలా ఉంటాయో ద్వైత భావ వివర్జితమైన బ్రహ్మజ్ఞానం అలా ఉంటుంది. నీడలా నా రూపం అతడి ఆత్మలో నిలుస్తుంది. వైరాగ్య భావం మాత్రమే ఉండి బ్రహ్మజ్ఞానం పొందకుండా మరణించిన వాడు బ్రహ్మలోకంలో ఆగిపోతాడు. శుచి శ్రీమంతుల గృహంలో అతడికి పునర్జన్మ లభిస్తుంది. అప్పుడు సాధన కొనసాగించి జ్ఞాని కాగలుగుతాడు. బ్రహ్మజ్ఞానం అనేది అనేక జన్మల సాధనతో లభిస్తుంది తప్ప ఏదో ఒక జన్మలోనే లభించేయదు. అందుచేత ప్రతి జన్మలోనూ తీవ్రంగా ప్రయత్నం కొనసాగించాలి. అనేక జన్మభిరాజన్ జ్ఞానం స్యాన్నైక జన్మనా తతః సర్వ ప్రయత్నేన జ్ఞానార్థం యత్నమాశ్రయేత్. జన్మజన్మలకు సాధనను కొనసాగించకపోతే వచ్చే నష్టం ఇంతా అంతా కాదు, నరజన్మమే దుర్లభమవుతుంది. ఇంద్రియాల పటుత్వం, సుసంస్కృతమైన మనస్సు, మోక్షకాంక్ష ఇత్యాదులు మరుసటి జన్మలో ఉంటాయో ఉండవో. ఉండాలి అంటే నిరంతర సాధన ఒక్కటే మార్గం. అతి దుర్లభమైన నరజన్మం లభించినా బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించని వాడి జీవితం పూర్తిగా నిరర్థకం. అందుచేత ప్రతి నరుడు యథాశక్తిగా జ్ఞాన సముపార్జనకు ప్రయత్నం చేయాలి. నగాధిప, ఈ జ్ఞానం అనేది పాలలో వెన్నలాగా సకల సృష్టిలోనూ అభివ్యాప్తమై ఉంది. మనస్సు అనే కవ్వంతో నిర్విరామంగా చిలికి దానిని పొందగలగాలి. అదే జన్మకు చరితార్థత. ఇది వేదాంత డిండిమం. హిమాచల, అడిగావు గనక అతి గుహ్యమే అయినా చాలా విశేషాలు నీకు చెప్పాను. ఇంకా ఏం వినాలనుకుంటున్నావో అడుగు, చెబుతాను అన్నది అమ్మవారు. అతి ముఖ్యమైన దేవీ స్థానాల గురించి తెలుసుకుందాం. పరమేశ్వరి ఇంతటి సదవకాశాన్ని తనకు ఇచ్చినందుకు ఎంతగానో మురిసిపోతున్న హిమవంతుడు, జగన్మాత, ఈ భూలోకంలో నీకు అత్యంత ప్రీతిపాత్రాలు అతి ముఖ్యాలు అయిన దేవీ స్థానాలు ఎన్ని ఉన్నాయి, అవి ఏమిటి? అలాగే నీకు ప్రీతిని కలిగించే వ్రతాలు ఉత్సవాలు ఏమిటి తెలియజెప్పి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి అని అభ్యర్థించాడు. జగన్నాయకి మందస్మిత వదనార విందయ్యై పలికింది. నగేంద్ర, ఈ సృష్టిలో అణువణువు నా స్థానమే, అనుక్షణము నా ఉత్సవమే, నా వ్రతమే. నేను సర్వరూపిణిని. సర్వం దృశ్యం మమ స్థానం సర్వే కాలావ్రతాత్మకాః ఉత్సవా సర్వకాలేషు యతోహం సర్వరూపిణి. అయినా భక్తవాత్సల్యం కొద్దీ కొన్ని విశేష స్థానాలు తెలియజేస్తున్నాను. శ్రద్ధగా ఆలకించు. కొల్హాపురంలో లక్ష్మిగా, మాతృపట్టణంలో రేణుకగా, తుల్జాపురంలో హింగుళాదేవిగా, సప్తశృంగంలో జ్వాలాముఖిగా నేనుంటాను. అలాగే శాకంభరి, భ్రమరి, శ్రీరక్తదంతిక, దుర్గా స్థానాలు, వింధ్యాచల నివాసిని స్థానం, అన్నపూర్ణ మహాస్థానం, కాంచీపురం, భీమాదేవి, విమలాదేవి, శ్రీచంద్రల, కౌశికీ స్థానాలు, నీలాంబరాదేవికి నిలయమైన నీలపర్వత శిఖరం, జంబూ నదేశ్వరి విలసితమైన శ్రీనగరం, గుహ్యకాళి నివాసమైన నేపాలం, మీనాక్షి నిలయమైన చిదంబరం, సుందరీ సమధిష్ఠితమైన వేదారణ్యం, పరశక్తి ప్రతిష్ఠితమైన ఏకాంబరం, మదాలస యోగేశ్వరి స్థానాలు, చీన దేశంలో ప్రసిద్ధికెక్కిన నీల సరస్వతి స్థానం, భగళాదేవి నిలయమైన వైద్యనాథం, శ్రీ భువనేశ్వరి నివాసమైన మణిద్వీపం, శ్రీమద్ త్రిపుర భైరవి విరాజితమైన కామక్షేత్ర మండలం. ఇవన్నీ నా నివాస స్థానాలే. వీటిలో చివరిది క్షేత్రరత్నం. ఇక్కడ ప్రతి మాసము రజస్వల రూపంలో దర్శనమిస్తుంటాను. దేవతలు పర్వత రూపధారులై ఉంటారు. మరికొందరు దేవతలు ఆ పర్వతాల మీద నివసిస్తుంటారు. ఇక్కడి నేల అంతా దేవీ రూపమే అని పండితులు భావిస్తారు. ఈ కామాఖ్యాయోని మండలం కన్నా ఉత్తమోత్తమమైన దేవీ స్థానం ఈ భూమండలంలో మరొకటి లేదు. గాయత్రి విభూషితమైన శ్రీ పుష్కరం,
చండికా నివాసమైన అమరేశం, పుష్కరేక్షణి నిలయమైన ప్రభాసం, లింగధారిణి నివాసమైన నైమిసారణ్యం, పురుహూత మందిరమైన పుష్కరాక్షం, రతిస్థానమైన ఆషాఢి, దండిని నిలయమైన చండముండి మహాస్థానం, భూతి మందిరమైన భారభూతి, నకులేశ్వరి విభూషితమైన నకులేశ్వరం, చంద్రికా విలసితమైన హరిశ్చంద్రం, శాంకరీ సమలంకృతమైన శ్రీగిరి, త్రిశూలా మందిరమైన జప్యేశ్వరం, సూక్ష్మాదేవి సమధిష్ఠితమైన ఆమ్రాతకేశ్వరం, శాంకరీ భూషితమైన మహాకాలం, శర్వాణి సుందరమైన మధ్యప్రదేశం, మార్గదాయిని మహితమైన కేదారం, భైరవీ నిలయమైన భైరవస్థానం, మంగళా నివాసమైన గయ, స్థాను ప్రియారూపిణికి స్థావరమైన కురుక్షేత్రం, స్వయంభువి మండితమైన నా కులక్షేత్రం, ఉగ్రామందిరమైన కనకలం, విశ్వేశాలయమైన విమలేశ్వరం, మహానందాధివాసితమైన అట్టహాసం, మహాంతకాలయమైన మహేంద్రం, భీమేశ్వరి నిలయమైన భీమక్షేత్రం, భవానీ, శాంకరి, రుద్రాణి నామ విరాజతకు నిలయమైన అర్ధకోటికం, విశాలాక్షి నివాసమైన అవిముక్తం, మహాభాగా నిదానమైన మహాలయం, భద్రకర్ణి నివాసమైన గోకర్ణం, భద్రాస్య నిలయమైన భద్రకర్ణకం, ఉత్పలాక్ష్మీ మందిరమైన సువర్ణాక్షం, స్థాణ్వీశ నిలయమైన స్థాణుక్షేత్రం, కమలాలయమైన కమలాలయం, ప్రచండా మందిరమైన చగలాండకం, త్రిసంధ్యా నివాసమైన కురండలం, ముకుటేశ్వరి నిలయమైన మాకోటం, శాండకీ స్థానమైన మండలేశం, కాళీ నివాసమైన కాలంజరం, ధ్వని మందిరమైన శంకుకర్ణం, స్థూలాస్య విలసితమైన స్థూలకేశ్వరం, హృల్లేఖారూపిణికి విహార భూమి అయిన జ్ఞాని హృదయాంభోజం, ఇవన్నీ నాకు అత్యంత ప్రీతిపాత్రాలు. ఆయా రూపాలతో నేను నివసించే దివ్యక్షేత్రాలు. హిమాలయ, ఆయా క్షేత్ర మహాత్మ్యాలను గురించి ముందుగా విని తెలుసుకుని అటుపైని వెళ్ళి అక్కడి విధి విధానాలను అనుసరించి నన్ను అర్చించాలి. ఇది సాధ్యం కాదనుకుంటే సర్వక్షేత్రాలకు నిలయం కాశీక్షేత్రం. అక్కడికి వెళ్ళి నన్ను ధ్యానిస్తే సకల క్షేత్ర సకల దేవీ సందర్శన ఫలం లభిస్తుంది, భవబంధ విముక్తి సిద్ధిస్తుంది అని అమ్మవారు చెబుతుంది. అథవా సర్వక్షేత్రాణి కాశ్యాం సంతి నగోత్తమ, తత్ర నిత్యం వసే నిత్యదేవీ భక్తపరాయణః, తాని స్థానాని సంపశ్యన్ జపేద్దేవీం నిరంతరం, ధ్యాయన్ తచ్చరణాంభోజం ముక్తో భవతి బంధనాత్. తెల్లవారుజామునే లేచి ఈ దేవీ నామాలను, ఈ దేవీ స్థానాలను పఠించిన వారికి సకల పాపాలు భస్మమైపోతాయి. శ్రాద్ధకాలంలో వీటిని పఠించడం వల్ల పితృదేవతలు ముక్తులై ఉత్తమగతులు పొందుతారు అంటూ చెప్పడం జరిగింది. దేవి చెప్పిన దేవీ వ్రతాలు, పూజలు గురించి తెలుసుకుందాం. నగోత్తమ, ఇంకా ఇప్పుడు స్త్రీ పురుషులు ఆచరించవలసిన దేవీ వ్రతాలు వివరిస్తాను, ఆలకించు. అనంత తృతీయం, రసకళ్యాణిని, ఆర్ద్రానందకరం అని 3 ప్రధాన వ్రతాలు ఉన్నాయి. శుక్రవార వ్రతం, కృష్ణ చతుర్దశి వ్రతం, భౌమవార వ్రతం, ప్రదోష వ్రతం. ఇవి కూడా ముఖ్యమైన వ్రతాలే. ప్రదోష వేళలో అంటే సాయం సంధ్య వేళలో శివుడు పార్వతితో కలిసి ఆనంద నృత్యం చేస్తాడు కనుక ఆ సమయంలో దేవీ వ్రతం చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి. రోజంతా ఉపవాసం ఉండి ఈ వ్రతం చెయ్యాలి. సోమవార వ్రతం ఒకటి నాకు చాలా ప్రీతికరమైనది. పగలంతా ఉపవాసం ఉండి దేవీ పూజ చేసి రాత్రిపూట భోజనం చెయ్యాలి. సరే, నవరాత్ర ద్వయం నాకు అత్యంత ప్రీతికరమైన వ్రతమని వేరే చెప్పాలా? ఇలా చాలా వ్రతాలు ఉన్నాయి. ఈ నిత్య నైమిత్తిక వ్రతాలను దీక్షతో చేసి నన్ను ఆనందింపజేసిన వారికి నా సాయుధ్యం కరతలా మలకం. ఇంకా నాకు ప్రీతి కలిగించే రకరకాల ఉత్సవాలున్నాయి. డోలోత్సవం, శయనోత్సవం, జాగరణోత్సవం, రథోత్సవం, దమనోత్సవం, పవిత్రోత్సవం, ఇలా ఉత్సవాలు ఉన్నాయి. వీటిని భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. వీటిలో భాగంగా సువాసిని పూజ, కుమారీ పూజ, వటుకార్చనలు నిర్వహించాలి. వారినందరినీ నన్నుగా భావించి అర్చించాలి. విత్త శాఠ్యం సుతరాము పనికిరాదు సుమా. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను జరిపించేవారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. వారి యోగక్షేమాలు నేను చూస్తూ ఉంటాను. నగరాజా, నాకు ఏవేవి ఇష్టమో, ఎలా నన్ను ప్రసన్నురాల్ని చేసుకోవచ్చునో నీకు తెలియజెప్పాను. ఈ రహస్యాన్ని నువ్వు ఎవరికి పడితే వారికి చెప్పకు. శిష్యుడు కానివాడికి, భక్తుడు కానివాడికి అస్సలు చెప్పకు. హిమగిరీంద్ర,
పూజా విధానం విను. బాహ్య అంతర భేదాలతో నా పూజ 2 విధాలు. ఇందులో బాహ్య పూజ మళ్ళీ 2 విధాలు. వైదికీ పూజ, తాంత్రికీ పూజ. వైదికీ పూజలో మూర్తి భేదంతో మరి 2 విభాగాలున్నాయి. వేద పారగులైన వారే వేద దీక్ష సమన్వితులై వైదికీ పూజ చెయ్యాలి. వేదాధ్యయనం చెయ్యని వారు వేదంలో చెప్పబడిన దీక్షను స్వీకరించి తాంత్రిక మార్గంలో పూజ చెయ్యాలి. ఇది తాంత్రికీ పూజ. ఈ పూజా రహస్యం తెలుసుకోకుండా తారుమారు చేస్తే పతనం తప్పదు. ప్రథమ గణ్యమైన వైదికీ పూజను మరింత వివరిస్తాను, తెలుసుకో. ఇంతకు ముందే నా విరాట్ రూపాన్ని చూశావు కదా నువ్వు. అనంత శీర్షం, అనంత నయనం, అనంత చరణం, సర్వశక్తి సమాయుక్తం, పరాత్పర ప్రేరకం. ఆ రూపాన్నే పూజించాలి, నమస్కరించాలి, ధ్యానించాలి, స్మరించాలి. ఇది వైదికీ పూజా స్వరూపం. శాంత స్వభావుడవై, సమాహిత మనస్కుడవై, దంభాహంకార రహితుడవై వైదికీ పూజను, దాని నిర్వాహకులను శరణు వేడుకో. ఆ విరాట్ రూపాన్నే మనసులో దర్శించు, జపించు, ధ్యానించు. అనన్య భక్తితో నన్ను ఆశ్రయించు. యజ్ఞాలు చెయ్యి, తపస్సు చెయ్యి, దాన ధర్మాలు చెయ్యి. వీటితో నన్ను ఆనందింపజేసి నా అనుగ్రహాన్ని పొంది భవబంధ విముక్తుడవై మోక్షం పొందు. నా భక్తులను నేను గుర్తుపట్టగలను, వారిని ఉద్ధరించడంలో జాగు చెయ్యను. మత్పరా ఏ మదాసక్తా చిత్తా భక్తవరామతాః ప్రతిజానే భవాదస్మాదుద్ధరామ్యచిరేణితు. కర్మయుక్తమైన ధ్యానానికి, భక్తియుక్తమైన జ్ఞానానికి నేను తేలికగా దొరుకుతాను. అంతేగాని కేవల కర్మానుష్ఠానికి లొంగను. ధర్మం వల్ల భక్తి ఆవిర్భవిస్తే భక్తి వల్ల వరం లభిస్తుంది. శృతి స్మృతులు చెప్పినదే ధర్మం. ఇతర శాస్త్రాలు, గ్రంథాలు చెప్పేది ధర్మభాసం మాత్రమే. సర్వజ్ఞత్వము, సర్వశక్తిమత్వము కలిగిన నా నుండే వేదం ఆవిర్భవించింది. నాకు అజ్ఞానం లేదు కనుక నా నుంచి ఆవిర్భవించిన వేదానికి ఏ విషయంలోనూ అప్రమాణత్వం ఉండనే ఉండదు. అన్నింటికీ అదే ప్రమాణం. వేద ప్రతిపాదితాలైన అర్థాలనే గ్రహించి మను ప్రభృతులు స్మృతులు రచించారు కనుక అవి ప్రమాణాలే. అయితే కొందరు కొన్ని సందర్భాలలో తంత్ర గ్రంథాలు చెప్పిన ధర్మాలను ప్రమాణాలుగా ఉగ్గడిస్తుంటారు. కానీ వేదవేత్తలు వాటిని పరిగణించవలసిన అవసరం లేదు. తంత్రాది శాస్త్రకర్తలకు సర్వజ్ఞత్వం లేదు కనుక వారు చేసే ధర్మ నిర్ణయాలు అజ్ఞాన దోషజుష్టాలు, అప్రమాణికాలు. అందుచేత ముముక్షు ధర్మం తెలియాలి అంటే వేదమొక్కటే ఆశ్రయనీయం. అది రాజాజ్ఞ వంటిది. దానికి ఎన్నటికీ తిరుగులేదు. నేను సర్వేశ్వరిని. నా ఆజ్ఞ వేదం. దానిని రక్షించడానికి, అమలుపరచడానికి బ్రాహ్మణ క్షత్రియ జాతులను సృష్టించాను. అందుచేత వేద రూపమైన నా ఆజ్ఞను మానవులెవ్వరూ తిరస్కరించడానికి వీలులేదు, అతిక్రమించడానికి వీలులేదు. ఇది రహస్యం. ధర్మానికి గ్లాని కలిగి అధర్మానిది పైచేయి అయినప్పుడల్లా నేను ఆయా అవతారాలు ధరించి ఆవిర్భవిస్తూ ఉంటాను. దేవ దైత్య విభాగం కూడా ఇందుకోసమే. వేద ధర్మాన్ని అనుష్ఠించిన వారిని అవమానించిన వారిని శిక్షించడానికే అతి భయంకరమైన నరకాలను సృష్టించాను. వాటి పేరు వింటేనే చాలు భయం కలిగేట్లు సృష్టించాను. వేద ధర్మాన్ని కాదని అన్య ధర్మాలను ఆశ్రయించిన వారిని పరిపాలకుడు శిక్షించాలి, దేశ బహిష్కారం విధించాలి. బ్రాహ్మణులు అటువంటి వారితో సంభాషించకూడదు. పంక్తి బాహ్యులను చేసి వెలివేయాలి. ఇక తామసాగమాలు, ఆంతర తాంత్రిక పూజల గురించి తెలుసుకుందాం. శృతి స్మృతి విరుద్ధాలైన శాస్త్రాలు లోకంలో చాలానే ఉన్నాయి. అవన్నీ తామస విద్యలు. వామాచారం, కాపాలకం, కౌలకం, భైరవాగమం మొదలైన వాటిని కారణాంతరాల వల్ల ఒకానొక ప్రయోజనం ఉద్దేశించి కొందరిని సమ్మోహపరచడానికి శివుడు సృష్టించాడు. దక్ష, భృగు, దధీచి శాపాలకు గురి అయి వేద మార్గ బహిష్కృతులైన బ్రాహ్మణులను ఆకర్షించి సోపాన క్రమంలో వేద మార్గానికి మళ్లించి ఉద్ధరించడం కోసం ఈ తామసాగమాలు ఆవిర్భవించాయి. శైవ, వైష్ణవ, సౌర, శాక్త, గాణపత్యాది తామసాగమాలను శంకరుడు సంతరించిన ప్రయోజనం ఇది. అయితే వీటిలోని అన్నీ వేద విరుద్ధాలే అనడానికి వీల్లేదు. అక్కడక్కడ కొన్ని వేద సమ్మతాలైన ధర్మాలు ఉన్నాయి.
వాటిని వైదికులు గ్రహించవచ్చు. వేద విరుద్ధాంశాలను గ్రహించే అధికారం మాత్రం ద్విజులకు లేదు. అవి వేదాధికారం లేని వారి కోసం ఉద్దేశించినవి. అందుచేత వైదికుడు సర్వాత్మన వేద మార్గాన్నే ఆశ్రయించాలి, ఆచరించాలి. వేద ధర్మ సహితమైన జ్ఞానమే పరబ్రహ్మను సాక్షాత్కరిస్తుంది. కోరికలను విడిచిపెట్టండి, నన్నే శరణు వేడండి, సర్వభూత దయను పాటించండి, అహంకారాన్ని వర్జించండి, త్రికరణ శుద్ధిగా నన్ను ధ్యానించండి, నాకు అర్పణంగా జీవించండి, నా దివ్య క్షేత్రాల కథలను ఆసక్తితో ఆలకించండి. సన్యాసులు కానీ, వానప్రస్థులు కానీ, గృహస్థులు కానీ, బ్రహ్మచారులు కానీ ఇలా భక్తి యోగంతో నన్ను ఉపాసిస్తే వారి అజ్ఞానాంధకారాలను జ్ఞాన సూర్యప్రకాశంతో నశింపజేసి ముక్తిపథంలో నడిపిస్తాను. గిరిరాజా, ఇది అగ్రగణ్యమైన వైదిక పూజా విధానం. ఇక రెండవది తాంత్రిక పూజ. తంత్రదీక్షను స్వీకరించిన వారు మాత్రమే చేయవలసిన పూజ ఇది. సంగ్రహంగా చెబుతాను, తెలుసుకో. ఒక విగ్రహంలో కానీ, నేల మీద కానీ, ఆకాశంలో కానీ, సూర్యబింబంలో కానీ, జలంలో కానీ, బాణలింగంలో కానీ, యంత్రంలో కానీ, మహాపటంలో కానీ, హృదయాంభోజంలో కానీ దేవి సగుణాకారాన్ని ధ్యానించాలి, దర్శించాలి. కరుణాపూర్ణ, తరుణి, అరుణారుణ, సౌందర్య సారసీమ, సర్వావయ సుందర, శృంగార రసపూర్ణ, భక్తార్తికాతర, ప్రసాద సుముఖి, చంద్రఖండ శిఖండిని, పాశాంకుశ వరాభయహస్త, ఆనందరూపిణి జగన్మాతను ఈ రూపంగా భావించి యథాశక్తిగా ఉపచార విధులతో పూజించాలి. అంతర పూజకు అధికారం సిద్ధించినంత వరకు ఈ బాహ్య పూజను చేయవలసిందే. సిద్ధించిన తర్వాత దీనిని విడిచిపెట్టి అంతర పూజనే ఆచరించాలి. అభ్యంతర పూజ అంటే అది సంవిల్లయ రూపం. ఉపాధిరహితమైన సంవిత్తునే పరరూపం అంటారు. అంచేత ఆ సంవిద్రూపంలో మనస్సు సంలగ్నం చేయాలి. సంవిద్రూపాతిరిక్తంగా ఉన్నది అంతా మిథ్య. అదే మాయామయ జగత్తు. దాని వినాశానికి సాక్షిణి అయిన ఆత్మరూపిణి నిర్మనస్కవము, యోగయుక్తము అయిన చేతస్సుతో లభించాలి. ఇది అభ్యాసైక సాధ్యం. అందుచేత అందరిలో అందుబాటులో ఉండే బాహ్య పూజా విధానాన్ని మరింతగా వివరిస్తాను, తెలుసుకోండి అంటూ అమ్మ ఇంకా బాహ్య పూజా విధానం గురించి చెబుతుంది. తెల్లవారుజామునే లేచి శిరస్సీమలో ఉజ్వల పద్మాన్ని స్మరించాలి. కర్పూర కాంతులు వెదజల్లే ఆ పద్మంలో సుప్రసన్నుడు, లసద్భూషణ భూషితుడు, శక్తి సంయుతుడు అయిన శ్రీ గురుమూర్తిని ధ్యానించాలి. అటుపైని కుండలిని దేవిని స్మరించాలి. ఈ శ్లోకంతో ధ్యానించాలి. ప్రకాశమానాం ప్రథమే ప్రయాణే ప్రతి ప్రయాణే ప్యమృతాయమానాం అంతః పదవ్యామనుసంచరంతి ఆనందరూపానుబలాం ప్రపద్యే. అటుపైని శౌచాది క్రియలు ముగించుకుని అగ్నిహోత్రం చెయ్యాలి. హోమం అయ్యాక ఆసనం వేసుకుని కూర్చుని పూజకు సంకల్పించాలి. భూత శుద్ధి చేసి హృల్లేఖా మాతృకాన్యాసం కావించాలి. ఇది నిత్యము చెయ్యాలి. మూలాధారంలో హకారం, హృదయంలో రకారం, భ్రూమధ్యంలో ఈకారం, మస్తకంలో హ్రీంకారం. ఇది హృల్లేఖా మాతృకాన్యాసం. మూలాధారే హకారం చ హృదయే చ రకారకం, భ్రూమధ్యే తద్వదీకారం, హ్రీంకారం మస్తకే న్యసేత్. ఇంకా ఆయా మంత్రాలు చెప్పిన ఇతర న్యాసాలను కూడా శ్రద్ధగా ఆలకించాలి. స్వాత్మదేహంలో పీఠం కల్పించి ప్రాణాయామంతో విజృంభించిన హృదయాంభోజంలో మహాదేవిని ధ్యానించాలి. ఆ హృదయాంభోజమే నా స్థానం. పంచప్రేతాసన విరాజితం. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు 5 పంచప్రేతాలై నా పాదమూలంలో ఉంటారు. వీరే పంచభూతాత్మకులు, వీరే పంచవస్థాత్మకులు. నేను అవ్యక్త చిద్రూపను, వీరికి అతీతురాలిని. అందుచేత శక్తి తంత్రాలలో కూడా వీరు నాకు ఆసనాలు అయ్యారు. ప్రాణాయామ వికసితమైన హృదంభోజంలో ఇలా నన్ను ధ్యానించి మానస భోగాలతో పూజించి జపించాలి.
ఆ జపాన్ని నాకు సమర్పించి అర్ఘ్యస్థాపన చేయాలి. పాత్రలను, పూజ సామాగ్రిని మంత్రోదకాలతో శుద్ధి చేయాలి. అస్త్ర మంత్రంతో దిగ్బంధనం చేసి మంత్రోపదేశకుడైన గురువును స్మరించి నమస్కరించి అనుమతి పొంది బాహ్యపీఠం మీదకు హృదయాంభోజం నుంచి నా దివ్య మనోహర రూపాన్ని ప్రాణస్థాపన విద్యతో ఆవాహన చేయాలి. హృదిస్థాం భావితాం మూర్తిం మమ దివ్యాం మనోహరాం ఆవాహయేత్ తతః పీఠే ప్రాణస్థాపన విద్యయా. అటుపైని అర్ఘ్యపాద్యాచమనాదులు నిర్వర్తించాలి. స్నానము, వాసోద్వయము, భూషణాలు, గంధ పుష్పాదులు యథాశక్తిగా నాకు సమర్పించాలి. యంత్రస్థావృతి పూజ శ్రద్ధగా నిర్వహించాలి. ఇలా ప్రతిదినమూ చెయ్యాలి. అంత ఓపిక లేకపోతే శుక్రవారం ఉత్తమోత్తమం. మూలదేవికి ప్రభారూపాలైన అంగదేవతలను స్మరించాలి. ముల్లోకాలు ఆ ప్రభాపటలంతో వ్యాస్తమై ఉన్న సంగతిని గుర్తించాలి. పునరావృత్తి సహితమై మూలదేవుని నైవేద్య తర్పణ, తాంబూల దక్షిణలతోనూ సహస్రనామ కవచ సూక్తాది పారాయణలతోనూ మహావిద్య మహామంత్ర పునశ్చరణలతో నిరంతరం సంతోషించాలి. ప్రేమార్ద్ర హృదయుడై క్షమాపణలు చెప్పుకోవాలి. పులకిత గాత్రుడై బాష్ప సమృద్ధ గద్గత కంఠుడై నృత్య గీతాదులతో నన్ను ఆనందింపజెయ్యాలి. వేద పారాయణాలు, పురాణ పఠనాలు నన్ను అలరిస్తాయి. శరీరంతో సహా తన సర్వస్వాన్ని నాకు అర్పణ చేసిన భక్తులంటే నాకు ఇష్టం. ఆ పైని నిత్యహోమం చేసి బ్రాహ్మణులకు, సువాసినులకు, ఇంకా ఆయా మంత్రాలు చెప్పిన ఇతర న్యాసాలను కూడా శ్రద్ధగా ఆచరించాలి. స్వాత్మదేహంలో పీఠం కల్పించి ప్రాణాయామంతో విజృంభించిన హృదయాంభోజంలో మహాదేవిని ధ్యానించాలి. ఆ హృదంభోజమే నా స్థానం. పంచప్రేతాసన విరాజితం. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు 5 పంచప్రేతాలే నా పాదమూలంలో ఉంటారు. వీరే పంచభూతాత్మకులు, పంచవస్థాత్మకులు. నేను అవ్యక్త చిద్రూపను, వీరికి అతీతురాలిని. అందుచేత శక్తి తంత్రాలలో ఇలా వీరు నాకు ఆసనాలు అయ్యారు. ప్రాణాయామ వికసితమైన హృదంభోజంలో ఇలా నన్ను ధ్యానించి మానస భోగాలతో పూజించి జపించాలి. ఆ జపాన్ని నాకు సమర్పించి అర్ఘ్యస్థాపన చెయ్యాలి. పాత్రలను, పూజా సామాగ్రిని మంత్రోదకాలతో శుద్ధి చెయ్యాలి. అస్త్రమంత్రంతో దిగ్బంధన చేసి మంత్రోపదేశకుడైన గురువును స్మరించి నమస్కరించి అనుమతి పొంది బాహ్యపీఠం మీదకు హృదయాంభోజం నుంచి నా దివ్య మనోహర రూపాన్ని ప్రాణస్థాపన విద్యతో ఆవాహన చేయాలి. అటుపైని అర్ఘ్యపాద్యాచమనాదులు నిర్వర్తించాలి. స్నానము, వాసోద్వయము, భూషణాలు, గంధ పుష్పాదులు యథాశక్తిగా నాకు సమర్పించాలి. యంత్రస్థావృతి పూజ శ్రద్ధగా నిర్వహించాలి. ఇలా ప్రతిదినము చెయ్యాలి. అంత ఓపిక లేకపోతే శుక్రవారం ఉత్తమోత్తమం. మూలదేవికి ప్రభారూపాలైన అంగదేవతలను స్మరించాలి. ముల్లోకాలు ఆ ప్రభాపటలంతో వ్యాప్తమై ఉన్న సంగతిని గుర్తించాలి. పునరావృత్తి సహిత అయిన మూలదేవిని నైవేద్య తర్పణ తాంబూల దక్షిణలతోనూ సహస్రనామ కవచ సూక్తాది పారాయణలతోనూ మహావిద్య మహామంత్ర పునశ్చరణులతోనూ నిరంతరం సంతోషపరచాలి. ప్రేమార్ద్ర హృదయుడై క్షమాపణలు చెప్పుకోవాలి. పులకిత గాత్రుడై బాష్ప సమృద్ధ గద్గత కంఠుడై నృత్య గీతాదులతో నన్ను ఆనందింపజేయాలి. వేద పారాయణాలు, పురాణ పఠనాలు నన్ను అలరిస్తాయి. శరీరంతో సహా తన సర్వస్వాన్ని నాకు అర్పణ చేసిన భక్తులంటే నాకు ఇష్టం. ఆ పైన నిత్యహోమం చేసి బ్రాహ్మణులకు, సువాసినులకు, బ్రహ్మచారులకు, పామరులకు, అన్ని వర్ణాల వారికి దేవీ బుద్ధితో విందు చెయ్యాలి. తరువాత మళ్ళీ హృదయంలో నన్ను ధ్యానించి నమస్కరించి వ్యుత్క్రమంలో ఉద్వాసన అంటే విసర్జన చెప్పాలి. ఈ పూజా విధానమంతా హృల్లేఖతోనే జరగాలి, అంటే మంత్రంతోనే జరగాలి. హృల్లేఖ అంటే సర్వ మంత్రాలకు నాయిక, మంత్ర మహారాజ్ఞి. ఆ మంత్రం అనే దర్పణంలో నేను నిత్యం ప్రతిబింబించి ఉంటాను. అందుచేత
హృల్లేఖా మంత్రంతో నాకు సమర్పించినది సకల మంత్రాలతోనూ సమర్పించినది అవుతుంది. హృల్లేఖా దర్పణే నిత్యమహం తత్ప్రతిబింబిత తస్మాత్ హృల్లేఖయా దత్తం సర్వమంత్రైః సమర్పితం. పూజా విధానమంతా పూర్తి అయ్యాక భూషణ నూతన వస్త్రాదులతో గురువును సత్కరించాలి. అప్పటికి కృతకృత్యత. ఇలా నిత్యము భువనసుందరీదేవిని నన్ను అర్చించిన వారికి దుర్లభమంటూ ఏదీ ఎక్కడా ఎప్పుడూ ఉండదు. దేహాంతంలో నా నివాసమైన మణిద్వీపానికి చేరుకుంటారు. దేవీ స్వరూపులుగా మారిపోయి దేవతల నమస్కృతులు అందుకుంటారు. హిమగిరీంద్ర, దేవీ పూజా విధానమంతా నీకు వివరించాను. బాగా ఆలోచించి అధికారానురూపంగా నిరంతరం నన్ను పూజించి కృతార్థుడివి కావాలి. దీనిని దేవీ గీతాశాస్త్రం అంటారు. అభక్తుడికి, అశిష్యుడికి, అనర్హుడికి దీనిని ఉపదేశించకూడదు. ఇది రహస్య విద్య, తల్లి పాలిళ్ల వంటిది. అందుచేత ఎప్పుడూ బట్టబయలు చెయ్యకూడదు, గుట్టుగానే ఉంచాలి. ఏతత్ ప్రకాశనం మాతురుద్ఘాటన మురోజయోః తస్మాదవశ్యం యత్నేన గోపనీయమిదం సదా. ఈ దేవీ గీతను శీల సంపన్నుడైన శిష్యుడికి, అర్హుడైన జ్యేష్ఠుడికి ఉపదేశించవచ్చు. శ్రాద్ధకాలంలో బ్రాహ్మణుల సన్నిధిలో దీన్ని పఠిస్తే పితృదేవతలు చాలా సంతోషిస్తారు, పరమపదం పొందుతారు. శ్రీమన్మహాదేవి హిమవంతుడు ప్రధాన శ్రోతగా సకల దేవతలకు దేవీ గీతను ఉపదేశించి అదృశ్య అయ్యింది. అందరూ సమాద్ర చిత్తులై ఎవరి నిలయాలకు వారు బరువుగా నిష్క్రమించారు. జనమేజయ, హిమవంతుడికి హైమవతిగా జన్మించిన మహాదేవి గౌరిగా ప్రసిద్ధురాలయ్యింది. శంకరుడితో వివాహం జరిగింది. గౌరీ శంకరులకు జన్మించిన స్కంధుడు సర్వసేనాని అయి తారకాసురుణ్ణి సంహరించాడు. దేవతలకు వాడి పీడ వదిలించాడు. క్షీర సముద్ర మథన సమయంలో ఈ మహాదేవి లక్ష్మీరూపంగా ఆవిర్భవించి రమాదేవిగా ప్రసిద్ధురాలై విష్ణుమూర్తిని చేపట్టింది. ఈ ప్రకారంగా హరిహరుల అహంకారం అణిగి తాపం ఉపశమించింది. లక్ష్మీ పార్వతుల ఆవిర్భావ గాథతో పాటు అతి గుహ్యమైన దేవీ గీతను కూడా నీకు వినిపించాను. ఇది సకల వాంఛా సిద్ధిప్రదం, సకల శుభంకరం. ఇది రహస్యం కనుక ఎవరికి పడితే వారికి చెప్పకు. రహస్యంగానే ఉంచి సంరక్షించు. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు, నాకు తెలిసిన మటుకు చెబుతాను అని వ్యాసుడు ముగించాడు. సూతుడు చెప్పిన ఈ వృత్తాంతాన్ని శ్రద్ధగా ఆలకించిన సౌనకాది మహర్షులు హర్ష పులకిత గాత్రులు అయ్యారు. ఈ రోజుతో సప్తమ స్కంధం సంపూర్ణమైందండి. రేపటి రోజున అష్టమ స్కంధంలోకి అడుగు పెడతాము. ఓం శ్రీమాత్రే నమః.